నమస్తే తెలంగాణ. తెలంగాణలో ఏం నడుస్తుంది? పంచాయతీ ఎలక్షన్లు షురువైనాయి. నామినేషన్ వేసిన వాడు వేశారు, నామినేషన్ వేసి డబ్బులు తీసుకొని నామినేషన్ కూడా వెనక్కి తీసుకుంటున్నారు. అయితే మన పాయింట్ అది కాదు. ఈ సర్పంచ్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లులో నా ఓటు ఎవరికి అనేది నా మెయిన్ పాయింట్. రోడ్లు వేపిస్తున్న వాళ్ళక, మురికాళ్ళు వేపిస్తున్న వరక, లేదా ఇంకేదో చేపిస్తున్న వాళ్ళకి కాదు. నా ఊళ్ళో ఎవరైతే బెల్ట్ షాపులు బంద్ చేపిస్తారో వాళ్ళకే నా ఓటు. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే దీనికి 2 రీజన్స్ చెప్తాను. నేను ఫస్ట్ వచ్చేసి నా ఫ్యామిలీ నుంచి చెప్తాను. ఫస్ట్ మా తాత, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ సారా వల్ల ఎక్స్పైర్ అయిపోయారు. మా ఫాదర్ ఆల్కహాల్ వల్ల 2 కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం డయాలసిస్ నడుస్తుంది. థర్డ్ నేను 15-16 సంవత్సరాల వయసులోనే ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు వాళ్ళు తాగుతున్నారు కదా అని అసలు ఎలా ఉంటుందో అని ట్రై చేసి స్టార్ట్ చేసేవాళ్ళు. నేను ఇలా ఒకరిని చూసి ఒకరు స్టార్ట్ చేసి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని మెంటల్ హెల్త్ డిస్టర్బ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేయాలి. 2వ రీజన్ తెలంగాణ రాష్ట్ర పరువు. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఈ రీల్ చూడండి. ఈ రీల్ నేనేదో వెతికి మరి చూసి తీసి ప్లే చేసింది కాదు. ర్యాండమ్గా నేను రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వచ్చిన రీల్. ఫస్ట్ రీల్ చూడండి. ఇక్కడ ఈ హరీష్ అలార్ అనే FB ఐడిలో పోస్ట్ ఏం పెట్టారో చూడండి మీరు. ఫస్ట్ వెన్ యూ విజిట్ యువర్ టీజీస్ ఫ్రెండ్స్ విలేజ్ ర్యాండమ్ అంకుల్స్ ఇంక్లూడింగ్ యువర్ ఫ్రెండ్స్ ఫాదర్. అంటే నువ్వు తెలంగాణలో ఏదైనా ఊరికి వెళ్తే అక్కడున్న వ్యక్తులు అండ్ మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఎలా బిహేవియర్ ఎలా ఉంటుందో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూడండి ఫస్ట్ మీరు. ఇక్కడేం చేస్తున్నారు? చూసి తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఇంకే పనైనా చేస్తున్నారా? నా రేంజ్ తగ్గ పని దొరకల. మరి ఆదాయం? అబ్బ కమ్మరి పని, అమ్మ కూలి పని, ఒక్కోసారి అంట్లు కూడా తోముతా ఉంటది. ఖర్చులకి డబ్బులు ఇస్తారా? బలవంతంగా లాక్కుంటాం. ఏం పని ఇస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. నన్ను మాట్లాడించి టైడ్ చేసేవనుకో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఏం పోస్ట్ పెట్టారో. దీనికి 3.6K లైక్స్ వచ్చాయి. అంటే ఇది ఎంతమంది చూశారు, ఎలా రియాక్ట్ అవుతారో మీరు అర్థం చేసుకోండి. ఈ రీల్లో ఏం చూపిస్తున్నారంటే తెలంగాణలో ఉన్న ఊళ్ళో ఉన్న ప్రజలు తాగి వేరే పని పాట ఏది లేనట్టు ఉండి చూపిస్తున్నారు. ఎందుకని? ఎవరు చూపిస్తున్నారు? వాళ్ళు నిజంగానే చూసి ఇలా ఉందని భావించి ఇలా రీల్స్ చేస్తున్నారా, లేదా రాష్ట్ర పరువు తగ్గించాలనో ఇంకేదో చేయాలనో చేస్తున్నారో నాకు మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు బంద్ చేస్తే ఆల్కహాల్ కన్సంప్షన్ ఏమైనా తగ్గుద్దా, వైన్ షాపు పోయి తాగరా అన్నట్టు మీరు అనుకోవచ్చు. కానీ అలా కాదు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నంత ఆల్కహాల్ అవైలబిలిటీ ఇంకో రాష్ట్రంలో లేదు. పొద్దుగల లేచి ఛాయ్ కంటే ముందు 90 చేస్తున్నారు. నైట్ తినేటప్పటికి ఆ 90 కాస్త ఫుల్లో లేదా హాఫ్ అంత తాగి మన వాళ్ళు నైట్ డే క్లోజ్ చేస్తున్నారు. ఇలా తాగడం వల్ల మన రాష్ట్రానికి ఆదాయం పెరగడం తప్ప ప్రజలకు ఒక్క బొట్టు ఉపయోగం లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇదంతా విన్నాక కూడా నాకు 500కి 1000 రూపాయలకి కోటర్కి ఓటేసి ఇంకో 5 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు ఇలానే బతుకుతాం, ఇలానే జీవిద్దామంటే మీ ఇష్టం. అది నాకు మాత్రం నా ఓటు బెల్ట్ షాపులు ఎవరు బంద్ చేపిస్తారో వాళ్ళకే నా ఓటు. నా ఒక్కని కోసం నేను మాట్లాడలేదు. ఊళ్ళలో చాలామంది ఉన్నారు. ఊళ్ళలో బెల్ట్ షాపులు బంద్ చేస్తే బాగుందని చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకరిని. వాళ్ళు కూడా
ఒక డిసిషన్ మీద ఉండి ఈ పని ఖచ్చితంగా మనం ఈ సర్పంచ్ సెక్షన్లో ఇది కావాలి మనకు, ఇది ఊరికి బెటర్ అని భావించే వాళ్ళు నీ ఓట్ కోసం నువ్వు నాకు ఇది చేస్తే ఇలా అయితేనే నా ఓటు నీకు అని చెప్పండి. అప్పుడు ఒకరిని చూసి ఒకరు కొంచెమన్నా మారుతారు, ఒక ఆలోచన వస్తుంది, ఈ బెల్ట్ షాపుల వల్ల ఉపయోగం లేదు అని కొంచెమన్నా తెలుస్తుంది. సో ఇన్ ది ఎండ్ ఒకటే, నా ఊళ్ళో ఉన్న సమస్య నీ ఊళ్ళో కూడా సేమ్ సమస్య ఉంటే ఇప్పుడే ప్రశ్నించు. లేదా ఇంకొక 5 సంవత్సరాల వరకు మనం ఎంత మొత్తుకున్నా, ఎంత ఏడ్చి వాపోల పోయినా మనం పట్టించుకొని ఉండడు. సో నౌ ఈజ్ ద బెస్ట్ టైం టు యాక్ట్. ఇక మీ ఆలోచనలకి నేను ఈ వీడియో చూసి నా వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, దీని వీడియో చూసే తర్వాతకి మీ అభిప్రాయం కొంచెం మనం మారుంటే ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే. అంటిల్ దెన్, జై తెలంగాణ, జై హింద్.